ఈరోజు వచ్చేసి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈస్ట్ గోదావరి జిల్లాలోని రామచంద్రపురం దగ్గరలో ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది. దాని పేరు ద్రాక్షారామం. ఇది కేవలం భక్తుల కోసమే కాదు, చరిత్ర, వాస్తు రహస్యం అన్నీ కలిసిన ప్రదేశం. పురాణాల ప్రకారం ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు భూమిపై దేవతలకు కూడా సవాలు విసిరాడు. తన శరీరంలో శివలింగం ఉండడం వల్ల ఎవరూ అతన్ని చంపలేకపోయారు. అప్పుడు కార్తికేయ స్వామి యుద్ధానికి వెళ్ళి తారకాసురుడిని సంహరించాడు. ఆ సమయంలో అతని శరీరంలో ఉన్న లింగం ముక్కల కింద విరిగి భూమిపై 5 చోట్ల పడాయి. ఆ 5 ప్రదేశాలే పంచరామ క్షేత్రాలుగా వెలిశాయి. అవి అమరారామం, సోమారామం, కేదారామం, కుమారరామం మరియు ద్రాక్షారామం. ద్రాక్షారామంలో పడిన భాగం అత్యంత పవిత్రమైనది. ఇక్కడే శివుడు భీమేశ్వర స్వామి రూపంలో వెలిశారని చెబుతారు. ఇక్కడ భీమేశ్వర స్వామితో పాటు అమ్మవారు మాణిక్యాంబ దేవిగా దర్శనమిస్తారు. ఇదొక శక్తిపీఠం కూడా. ఆలయ వాస్తు చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. 2 అంతస్తుల దేవాలయం, ఎగువ అంతస్తులో శివలింగం, దిగువ అంతస్తులో అమ్మవారు. ఇలాంటి నిర్మాణం ప్రపంచంలోనే చాలా అరుదు. శివలింగం చుట్టూ గాలి తిరుగుతున్నట్లు శబ్దం వినిపిస్తుంది, శ్వాస తీసుకునేలాగా అనిపిస్తుంది. ఆలయంలో ఎప్పుడూ నీడలు మారుతూ ఉంటాయి, కానీ దేవుని నీడ మాత్రం ఎప్పుడూ నేలపై పడదు. శివలింగం ఎత్తు 14 అడుగుల వరకు ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున అది స్వయంగా కాంతులు వెదజల్లుతుందని భక్తులు చెబుతూ ఉంటారు. అలాగే ఇక్కడ శివలింగం యొక్క ప్రత్యేకత తెలుసుకుంటే, శివలింగం 14 అడుగుల ఎత్తు, 4 అడుగుల వ్యాసం ఉంటుంది. ఇది ఎంత లోతు పోయిందో ఎవరు తెలుసుకోలేకపోయారు. కొంతమంది చెబుతారు అది భూమిలోకి అంతులేని లోతులో వెళ్ళిపోయింది. అందుకే దీన్ని భూమిలో జన్మించిన లింగం అని కూడా అంటారు. పాత పత్రాల ప్రకారం ద్రాక్షారామం నుండి ఇంకో 3 పంచరామాల దాకా రహస్య సొరంగాలు ఉన్నాయని పురాణాలు చెబుతాయి. ఇవి ఇప్పుడు మూసుకుపోయిన పాత రాతి ద్వారాల ఇంకా లోపల ఉన్నాయి.